ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యవాదులందరికీ చాలా బాధ కలిగిస్తున్నాయి. ఈ రాష్ట్రం చివరికి ఎడిపోతుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కులాన్ని ఆపాదించడమో లేదా మతం కోణంలో చూడడమో జరుగుతోందన్నది ఎవరు కాదన్నా వాస్తవం. ఇటీవల ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక కులం వాళ్ళు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ రకమైన సమావేశాల ద్వారా రాజకీయ పార్టీలు ప్రజలకి ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకుంటున్నాయో మాకైతే అర్థం కావడం లేదు. కులం అయినా మతం అయినా ఎవరింటికి వాళ్ళు పరిమితం చేసుకుంటే సమాజానికి దానివల్ల ఇబ్బంది ఉండదు. రాజ్యాంగం మతాన్ని నమ్మే స్వేచ్ఛ ఇచ్చింది. ఆ మతాన్ని ప్రశాంతంగా ప్రచారం చేసుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఇచ్చింది. మత ప్రచారం కానీ మత వ్యతిరేక ప్రచారం కానీ సమాజం మీద దుష్ప్రభావం చూపకుండా ఉండే రీతిలోనే ఉండాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. ఆ గీతను దాటి ఇటీవల కాలంలో చాలామంది తమ అనుచరగణం మెప్పు పొందడం కోసమో లేదంటే సమావేశాలకు హాజరైనటువంటి వాళ్ళు చప్పట్లు కొడుతున్నారనో దాదాపుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నేతలు అదే చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్న వాళ్ళు అదే పని చేస్తున్నారు. దేనికైనా కొన్ని పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి అనే విషయాన్ని చాలామంది గుర్తించడం లేదని చెప్పి అనుమానం కలుగుతుంది. అసలు రాజకీయాల్లోకి మతం చొరబడమే ఈ దేశంలో పెద్ద ప్రమాదకర చిహ్నంగా కనిపిస్తుంటే దాన్ని భుజాన వేసుకుని మోస్తున్నటువంటి రాజకీయ పార్టీ నేతలు ఎక్కువైపోయారు. ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు అయితే నాకు ఫలానా మతం వాళ్ళు ఓటేయలేదు, ఫలానా కులం వాళ్ళు ఓటేయలేదు అని చెప్పి బహిరంగ ప్రకటనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎన్నికైన నేతలు తాము అన్ని మతాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి ప్రతినిధులు అనే మాట మర్చిపోయి నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మరికొంతమంది అయితే నేను ఫలానా మతానికి చెందిన వాడిని, నా మతం పరిరక్షణకు నేను ఎంతకైనా తెగిస్తాను అనే రీతిలో స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది చాలా చాలా బాధాకరం. ఇదే రీతి కనుక భవిష్యత్తులో కొనసాగితే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికే ముప్పు వచ్చేటువంటి ప్రమాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనికి ఫలానా రాజకీయ పార్టీ కారణమని నిందించడానికి ప్రత్యేకంగా ఏదో ఒక రాజకీయ పార్టీని ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్ట్ పార్టీలను మినహాయిస్తే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా తమకు లబ్ధి కలుగుతుంది అని భావిస్తే కులాన్ని మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడానికి వెనకాడడం లేదు. కులముకు ఎదురు కులము, కులములోన శాఖలు, మతముకు ఎదురు మతము, మతములెన్నో, కళ్ళకాదే శాంతి కలకాదే సఖ్యత అన్నాడే. మతాలు కులాలు ఉన్నంతకాలం ఒక మతానికి ఎదుటి మతం మీద శత్రువైఖరి ఉంటుంది. కులాలు ఉన్నంతకాలం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కిందనున్న కులాలకు పైన ఉన్న కులాలను చూస్తే అసూయ కలుగుతుంది, పైనున్న కులాలకు కిందనున్న కులాలను చూస్తే జుగుప్స కలుగుతుంది. వాళ్ళు మాకంటే తక్కువ వాళ్ళు అనేటువంటి న్యూనతాభావంతో వాళ్ళని చూడడం జరుగుతుంది. ఈ రెండు ధోరణులు తప్పే. మనం అందరం మనుషులు అని ఎప్పుడు గుర్తిస్తామో నాకైతే అర్థం కావడం లేదు. ఇవాళ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా దాదాపుగా అధికారంలో ఉన్న నేతలకు లేదా రాజకీయ పార్టీలకు లొంగిపోయి ప్రవర్తిస్తున్నాయనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రతిపక్షంలో ఉండగా విమర్శలకు గురైన వాళ్ళు అధికార పక్షంలోకి చేరితే వాళ్ళ అవినీతి గురించి విచారణలు ఉండవు, వాళ్ళ అవినీతి గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు. మతాన్ని కులాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు తమకు లబ్ధి కలుగుతుందన్న అనుకున్నంత మేరకే వాడుతున్నారనేది కూడా వాస్తవం. నిన్నగాక మొన్న తిరుపతి లడ్డీలో కల్తీ జరిగిందని చెప్పి కొంతమంది నెలల తరబడి అదే విషయాన్ని భుజానికి ఎత్తుకుని మోశారు. ప్రాయశ్చిత్తంగా గుళ్ళల్లో పూజలు చేశారు, గుడిమెట్లకు బొట్లు పెట్టారు. మరి మేము మత పరిరక్షకులు అని ప్రకటించుకున్నటువంటి ఆ రాజకీయ నేతలు ఎవరూ కూడా ఇప్పుడు అయోధ్యలో జరిగిన విరాళాల చోరీ గురించి పన్నెత్తు మాట మాట్లాడడం లేదు. అంటే తమకు లబ్ధి కలుగుతుంది, ప్రతిపక్షానికి హాని కలుగుతుంది అనుకున్నప్పుడే మతాన్ని కానీ కులాన్ని కానీ రాజకీయ నేతలు వాడుకుంటున్నారన్నది వాస్తవం. ఈవేళ అయోధ్యలో విరాళాల చోరీ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు అన్య మతానికి చెందిన వాళ్ళు లేదా మీరు అవిశ్వాసులు, మీకు మా మతంలోని లొసుగుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అంటే మతస్థులు స్వయంగా ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నారు.
మా మతంలో ఎన్ని బొక్కలు ఉన్నప్పటికీ కూడా మేము వాటిని పట్టించుకోము. ఇతర మతాల్లో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మేము భూతత్వంలో చూస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నట్టే లెక్క. ఈ రకమైన ప్రకటన చేస్తున్నారంటే ఈ దుస్థితి మారాలి. ఏ మతంలో తప్పు జరిగినప్పటికీ అది స్వీయ మతంలో అయినప్పటికీ కూడా ఖండించే వాళ్లే నిజమైన మతస్థులు. మా మతంలో లోపాలను మేము సరి చేసుకోం, ఇతర మతాల్లోని లోపాలను మాత్రమే మేము ఎత్తి చూపుతాం అంటాం సబబు కాదు. ఇతర మతాలను విమర్శిస్తాం కానీ మా మతం జోలికి రాకూడదు అనటం కూడా సబబు కాదు. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే సమాజాన్ని సరైన మార్గంలో నడపాల్సినటువంటి టీవీ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఈవేళ తమ బాధ్యతల్ని మర్చిపోయాయని చెప్పి భావించక తప్పదు. ప్రింట్ మీడియా టీవీ మీడియా కార్పొరేట్ సంస్థల్లోకి వెళ్ళిపోవడమో లేదా ఒక రాజకీయ పార్టీ వైపు ఒరిగిపోవడమో జరిగిన తర్వాత అసలు వార్తలు వినేవాళ్ళకి పత్రికలు చదివే వాళ్ళకి ఏది వాస్తవమో ఏది వాస్తవం కాదనేది నిర్ధారించుకోవడం చాలా కష్టమైపోతుంది. ఒకే అంశం గురించి 2-3 పేపర్లు తిరిగేస్తే దానికి భిన్న వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. అందుకే నార్ల వెంకటేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పత్రికా రచనను పడుపూర్తిగా మార్చువ వెధవ కంటే పచ్చి వేశ్య మేలు, తనునమ్మ వేశ్య మనసును కాదురా అన్నాడు ఆయన. అంటే పత్రికా రచనను సెక్స్ వర్కర్తో పోల్చాడు ఆయన. సెక్స్ వర్కర్లు తాము బతకడం కోసం శరీరాన్ని అమ్ముకుంటారు కానీ మనసును అమ్ముకోరు. కానీ ఈవేళ చాలామంది ప్రింట్ మీడియా అధినేతలు టీవీ ఛానల్స్ అధినేతలు మనసును అమ్ముకుని వార్తల్ని వండి వార్చడం జరుగుతోంది. ఈ ధోరణి మారాలి. మారేటువంటి అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదని చెప్పి అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకు అంటే ఈవేళ స్వతంత్రంగా వ్యవహరిస్తున్న టీవీ ఛానళ్ళని పత్రికల్ని వేళ్ల మీద మాత్రమే లెక్కించేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా అన్నీ కూడా వెన్నెముకను కోల్పోయి అటో ఇటో ఒరిగిపోయి ఉన్నాయి. దీనికి తోడు సోషల్ మీడియా కూడా ఈవేళ సమాజాన్ని ఏ మేరకు పాడు చేయొచ్చో ఆ మేరకు పాడు చేసింది. సోషల్ మీడియాలో ప్రత్యేకించి యూట్యూబర్లు, అందున ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండి ఎక్కువ వ్యూస్ ఉండేటువంటి యూట్యూబర్ల మీద కాస్త బాధ్యత ఉంటుంది, నోటికి అడ్డు అదుపు అవసరం అనేటువంటి మాటను మర్చిపోతున్నారేమో అని చెప్పి అనుమానం కలుగుతాం. నాబోటి వాడు సమాజ హితం కోరి 4 ముక్కలు చెప్పినప్పటికీ చూసేవాళ్ళు 100లోనే ఉంటారు. కానీ కొంతమంది యూట్యూబర్లు ఎక్కువగా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. లేదా ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లుతుందనే ధోరణిలో కొంతమంది మాట్లాడుతున్నారు. అది మతానికి సంబంధించిన విమర్శ అయినా, మత వ్యతిరేక విమర్శ అయినా, ప్రజాస్వామ్యానికి సంబంధించిన విమర్శ అయినా, రాజకీయ పార్టీలకు సంబంధించిన విమర్శ అయినా, దేశ హితం కోరి చేసేటువంటి విమర్శ అయినా ఏదైనప్పటికీ కూడా చట్టపరిధులకు రాజ్యాంగానికి లోబడి ఉండాలన్నది చాలామంది మర్చిపోతున్న కారణంగానే ఈవేళ ఈ దుస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి రాజకీయ పార్టీలకి ఎలక్షన్ కమిషనో లేదంటే సుప్రీంకోర్టు లాంటి సంస్థలో చొరవ తీసుకొని కొన్ని సంఖ్యలు వేయకపోతే భవిష్యత్తులో రాజకీయాల్లో కుల ప్రభావం, మత ప్రభావం మరింత పెచ్చిమీరిపోయి ఫలానా మతం వాళ్ళు నాకు ఓటేయకపోయినా పర్వాలేదు, నేను ఫలానా మతానికి చెందాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి కోరేటువంటి దుస్థితి ఎదురవుతుందేమో అని చెప్పి భయపడుతున్న కారణంగా రాజకీయ పార్టీలకి సంఖ్యలు వేయడం ఎలాగా అనేది దేశంలో ఉన్న అత్యున్నత స్వతంత్ర సంస్థలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీ నేతలు కూడా మతం గురించి, కులం గురించి బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు తాము అధికారంలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామా అన్నదాన్ని పక్కన పెట్టి ఒక రాజకీయ పార్టీ నేతగా ఈ సమాజంలో తమ ప్రభావం ఉంటుంది కాబట్టి ఏ మేరకు మాట్లాడితే మంచిదో దానికి పరిధుల్ని వాళ్ళు విధించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు గ్రహించాలి. రాజకీయ నేతలు కట్టుతప్పి ప్రవర్తిస్తే వాళ్ళని హెచ్చరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరి మీద కూడా ఉంటుంది. ఆ క్రమంలో రాజకీయ నాయకుల్ని కాస్త అదుపులో పెట్టేటువంటి బాధ్యత కూడా ఓటర్లే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైన హెచ్చరికలు ప్రజల నుంచి వస్తే తప్ప మన రాజకీయ నేతలు
తమ అవసరార్థం తమ లబ్ధి కోసం కులాన్ని మతాన్ని వాడుకోవడం మానరు. దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రజాస్వామ్యవాది మీద ఉందని చెప్పి మనవి చేస్తూ ఆ దిశగా ఆలోచించండి అని చెప్పి కూడా అభ్యర్థిస్తూ